నగరంలో వరుసగా కురుస్తున్న భారీ వర్షాలతో రోడ్లు దెబ్బతిన్నాయి. ఓవైపు వినాయకుడి విగ్రహాల నిమజ్జన తరలింపు, మరోవైపు గుంతల రోడ్లతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రహదారులు సైతం గుంతలు పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మరోవైపు నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు జిహెచ్ఎంసీ చేస్తుంది. పలు చోట్ల రోడ్ల మరమ్మతులు కూడా చేస్తుంది. అంటే ఎక్కడైతే శోభాయాత్ర జరుగుతుందో అక్కడ మాత్రం రోడ్ల మరమ్మతులు చేస్తున్నారు. నగరంలో కొన్ని చోట్ల చూసుకుంటే ప్రధాన రహదారులు, అంతర్గత రహదారులు అనే తేడా లేకుండా కూడా రోడ్లంతా కూడా గుంతలమయమై కంకర తేలి అధ్వానంగా తయారయ్యాయి. చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంది. మెయిన్గా ఇప్పుడు చూసుకున్నట్లయితే కూడా గణేష్ నవరాత్రి ఉత్సవాలు, అలాగే మండపాలు కూడా ఉంటాయి. దాంతోపాటు భక్తులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే తలెత్తుతున్నాయి. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా ఇప్పుడు అంతర్గత రహదారులు అంటే పలు బస్తీలు కావచ్చు, కాలనీల నుంచి, ప్రధాన రహదారుల నుంచి కూడా గణేష్ని అయితే నిమజ్జనానికి అయితే ఊరేగింపుగా తీసుకెళ్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా వెళ్ళేటప్పుడు ఈ గుంతల ద్వారా అయితే అంతరాయాలు కలుగుతున్నాయి, ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. చాలా చోట్ల కూడా ఇంతే అధ్వానంగా ఉన్నాయి రోడ్లన్నీ కూడా. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినప్పటికీ కూడా అధికారులు మాత్రం ఈ మాటలన్నీ, ప్రజల మాటలన్నీ కూడా పెడచెవిన పెడుతున్నారని విమర్శలు కూడా తలెత్తుతున్నాయి. ఎక్కడైనా సరే ప్రధాన రహదారుల్లో గుంతలు పడినట్లయితే కూడా 24 అవర్స్లో ప్యాచ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. కానీ చాలా చోట్ల కూడా అది జస్ట్ పైపైన చేసి వదిలేస్తున్నారు కొందరు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఓవైపు నిమజ్జనోత్సవాలు, మరోవైపు భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఇటు వర్షాలతో గుంతలన్నీ కూడా నీటితో నిండిపోవడంతో ఎక్కడ ఏ గుంత ఉందో కూడా తెలియని పరిస్థితి ఉంది. పాదచారులు అయితే ఒక్కడికి 2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. బయటికి వెళ్ళాలంటే కూడా ఈ గుంతలపై నుంచి వెహికల్స్ వెళ్ళేటప్పుడు 2 వీలర్స్ అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కూడా ఎక్కడ స్కిడ్ అయి పడిపోయేది కూడా తెలియని పరిస్థితి. ఆ గుంతలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. చీకటి పడిందంటే చాలు ఎక్కడ ఏ గుంత ఉందో తెలియదు. ఆ వర్షం పడిందంటే కూడా గుంతలన్నీ నీటితో నిండిపోతున్నాయి. దీంతో పాదచారులు, ఇటు వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా వృద్ధులు, చిన్నపిల్లలు రోడ్లు దాటాలంటే కూడా ఈ గుంతలపై నుంచి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. నిమజ్జనానికి వెళ్లే సమయంలో, విగ్రహాన్ని తరలించే సమయంలో కూడా హెవీ వెహికల్స్ ఇట్లా ఆ వెహికల్స్ నుంచి తీసుకెళ్లేటప్పుడు ఈ గుంతలు ఉండడం వల్ల కూడా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా అంటే విగ్రహం కూడా ఎక్కడైనా పడిపోయే అవకాశం ఉంటుంది. ఇది సెంటిమెంట్తో కూడిన విషయం కాబట్టి మనోభావాలు కూడా దెబ్బతింటాయి. కాబట్టి ఈ సమస్యలన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులంతా స్పందించి ఎక్కడెక్కడైతే రోడ్లన్నీ మరమ్మతులకు గురయ్యాయి, అలాగే ఎక్కడైతే కంకర తేలి రోడ్లన్నీ అధ్వానంగా తయారయ్యాయో అక్కడ వెంటనే ప్యాచ్ వర్క్ చేయించాలని, రోడ్లన్నీ మరమ్మతులు చేయించాలని. వర్షాకాలం అలాగే నిమజ్జన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని వెంటనే చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లేష్, ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.